కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్లు బీజీటీ సిరీస్లో టీమిండియా ఎందుకు ఓడిపోయిందో కొండబద్దలు కొట్టినట్టు ఎవరూ చెప్పలేరు. కానీ బీసీసీఐ తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం విరాట్ రోహిత్కు చికాకుగా మారింది. టూర్ టైంలో ప్లేయర్స్ని ఫ్యామిలీస్కి దూరంగా ఉంచడం ఈ ఇద్దరి ఆటగాళ్లకు తలనొప్పిగా మారింది. కొంతకాలంగా కోహ్లీ, రోహిత్, బుమ్రా ఇలా జట్టులో పలువురు సభ్యులు ఓవర్సీస్ టూర్స్లో భార్యలతో కనిపించేవారు. ఇకపై ఇలా జరగదు. కొత్త రూల్స్ ప్రకారం కుటుంబాలు 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ టూర్లలో మాత్రమే గరిష్టంగా 2 వారాల పాటు ఆటగాళ్లతో పాటు వెళ్లవచ్చు. అయితే తన కోసం నిబంధనలు పక్కన పెట్టాలంటూ జట్టులోని ఓ సీనియర్ ప్లేయర్ బీసీసీఐను రిక్వెస్ట్ చేశాడట. దీన్ని బీసీసీఐ తిరస్కరించినట్టు తెలుస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం టోర్నీలకు తమ కుటుంబ సభ్యుల్ని తీసుకొని వెళ్లడం నిషేధం. అయితే వారు వ్యక్తిగతంగా మాత్రం మ్యాచ్లు చూసేందుకు రావచ్చు. కానీ అలా కాకుండా తనతో పాటు తన భార్యను తీసుకెళ్తానని సదరు క్రికెటర్ కోరడంతో బీసీసీఐ నిరాకరించింది. అయితే ఈ సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ అయి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. తమ కోసం నిబంధనల్ని సడలించాలంటూ బీసీసీఐని అడిగే స్థాయిలో ఉన్న టీమిండియా సీనియర్లు వీరేనని తెలుస్తోంది. అయితే వీరి విషయంలోనూ వెనక్కు తగ్గేందుకు బీసీసీఐ నో చెప్పేసింది. దీంతో చేసేదేం లేక ఒంటరిగానే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తున్నారు. మరోవైపు లగేజీల విషయంలోనూ బీసీసీఐ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ప్రతి ఆటగాడు విదేశీ పర్యటనలకు 150 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇది కాకుండా క్రికెటర్ అదనపు లగేజీని తీసుకొస్తే వాటి ఛార్జీలను అతడే విమానయాన సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆటగాళ్లందరూ టీం బస్సులో మాత్రమే వెళ్లాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ నిర్ణయంతో ఇటీవల తొలి టీ20 మ్యాచ్ కోసం కోల్కతా చేరుకున్న భారత జట్టు ఆటగాళ్లంతా ఒకే బస్సులో స్టేడియం హోటల్కు వెళ్లారు. జట్టులో ఐక్యతను కొనసాగించేందుకు బీసీసీఐ ఇంత పెద్ద ఆటగాడైనా విడిగా వెళ్లకూడదని నిర్ణయించింది.